Today, our discussion topic is multi-stage amplifier. Multi-stage amplifier. RC coupled operation amplifier. ఇక్కడ R అంటే రెసిస్టెన్స్ అండ్ C అంటే కెపాసిటర్స్. కపుల్డ్ అంటే ఒకదానికొకటి మెర్జ్ చేయడం వలన ఒక యాంప్లిఫైర్ ఏర్పడుతుంది. దాన్ని మనము ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైర్, దాన్ని మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ కూడా మనము అనొచ్చు. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ కూడా అనొచ్చు. చూడండి కంటెంట్స్, ఈరోజు కంటెంట్స్ మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత ఇంపార్టెంట్ టర్మ్స్, తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అండ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ amplification. Introduction, important terms and circuit diagram, working frequency response and advantage disadvantage of applications. Amplification, an electronic device which amplifies the signal voltage and current, which amplify signal and current. ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా సరే సిగ్నల్ని యాంప్లిఫికేషన్ చేస్తుందో అలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ని యాంప్లిఫైర్ అని మనం చెప్పుకుంటాం. అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ యాంప్లిఫై ద సిగ్నల్ వోల్టేజ్ ఆర్ కరెంట్. కాబట్టి ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అంటే ట్రాన్సిస్టర్ మనం ఒక యాంప్లిఫైర్ అంటున్నాం కదా. ఈ ఆర్సీ కపుల్డ్, ఆర్ అంటే రెసిస్టెన్స్, సి అంటే కపుల్డ్, కలపడం వలన కూడా మనకి ఒక యాంప్లిఫైర్ అనేది ఏర్పడుతుంది. ఆ యాంప్లిఫైర్ని మనము ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అని చెప్తాం. చూడండి యాంప్లిఫైర్లో మనకి రకాలు. ఫస్ట్ చూడండి టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్. ఫస్ట్ వన్ ఈజ్ వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైర్, తర్వాత ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్, దాన్ని మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అంటాము. నెక్స్ట్ తర్వాత ఆపరేషన్ యాంప్లిఫైర్, తర్వాత వీడియో యాంప్లిఫైర్, తర్వాత ఫుల్ డిఫరెంట్ యాంప్లిఫైర్. ఇలా మనకి ఇన్ని రకాల యాంప్లిఫైర్స్ అనేది మనకి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైర్. ఇక్కడ మనము చూస్తున్న చూడండి వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైర్, ఇది వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైర్. తర్వాత ట్రాన్సిస్టర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. ట్రాన్సిస్టర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత చూడండి ఆపరేషన్ యాంప్లిఫైర్. ఆపరేషన్ యాంప్లిఫైర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత వీడియో యాంప్లిఫైర్, ఇలా మనము ఈ వీడియో యాంప్లిఫైర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఫుల్లీ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఈ విధంగా ఉంటుంది. మన డయాగ్రామ్లో చూసినట్టుగా ఫస్ట్ వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైర్, వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైర్ ఇది. తర్వాత ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ ఇది. అండ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఇది. తర్వాత వీడియో యాంప్లిఫైర్, మనం మైక్రో చిప్స్ అండ్ మెమొరీ కార్డ్స్ అంటాం. తర్వాత ఫుల్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఇది. ఈ విధంగా మనకి టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. A transistor circuit is which number of amplifier stage are cascaded and one after another in series. ట్రాన్సిస్టర్ సర్క్యూట్ వన్ ఆఫ్టర్ అనదర్ సిరీస్ పద్ధతిలో మెర్జ్ చేయడం వలన అప్పుడు ఏర్పడిన ఆ యాంప్లిఫైర్ని మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అంటాం. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్, ఏ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ in which number of amplifier stage are cascaded on after another in series. Coupling device. Next చూడండి coupling device. The device which contains the output of on the stage to the input of the next stage. కప్లింగ్ చూడండి ఎలా కలుపుతారంటే
The device which contained the output of the one stage to the input of the next stage. ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది సెకండ్ స్టేజ్కి ఇన్పుట్గా అవుతుంది. మళ్ళీ సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది థర్డ్ స్టేజ్కి ఇన్పుట్గా ఒక సిరీస్ పద్ధతిలో ఈ ట్రాన్సిస్టర్లను మనము ఈ స్టేజెస్లను మనం కలుపుతూ పోతాం. దాన్ని మనం ఏమంటాం అంటే కప్లింగ్ డివైస్ అంటాం. డిపెండింగ్ ఆన్ ద మేనర్ in which the different amplifier stage is connected, one of the following amplifier may be result: RC coupled amplifier, RL coupled amplifier, LC coupled amplifier, transistor coupled amplifier, direct coupled amplifier. ఇలా ఉంటుంది మనకి. కాబట్టి అందులో మొదటి వచ్చేసి మనకి ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్లో ఇక్కడ విఇన్ అంటే ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం మనము. ఆ ఇన్పుట్లో ఫస్ట్ స్టేజ్ ఇక్కడ ఆర్సీ ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైర్ని కనెక్ట్ చేస్తాము. తర్వాత ఇక్కడ కప్లింగ్ డివైస్ అంటే ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ అనేది సెకండ్ స్టేజ్ ఇన్పుట్గా ఇక్కడ కప్లింగ్ చేస్తాము. ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ డివైస్ అనేది సెకండ్ స్టేజ్ యొక్క ఇన్పుట్ డివైస్ కప్లింగ్ చేయడం వల్ల ఈ కప్లింగ్ డివైస్ ఉంటుంది. తర్వాత సెకండ్ స్టేజ్ అప్లైకేబుల్ అవుతుంది. సెకండ్ స్టేజ్ నుంచి మళ్ళీ కప్లింగ్ డివైస్ పెట్టడం వల్ల థర్డ్ స్టేజ్. ఇలా మనము చాలా రకాల స్టేజెస్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ని మనము పొందవచ్చు. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ పొందడం వలన మనకి సిగ్నల్స్ అనేటివి లాస్ కాకుండా సుదూర ప్రాంతాలకి సిగ్నల్స్ అనేవి మనం పంపడానికి ఆస్కారము ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇలా మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ చూడండి ఎలా కలుపుతారంటే ఇగో ఇలా. ఇది ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైర్. ఈ ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ అనేది సెకండ్ స్టేజ్ యాంప్లిఫైర్కి బేస్కి ఇన్పుట్గా వెళ్తుంది. ఇదే మనము మల్టీ స్టేజ్ కాన్ఫిగరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ. ఇలా మనము చాలా రకాలుగా మనము కప్లింగ్ చేసి కూడా మనం మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ ద్వారా మనము మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ని మనం పొందవచ్చు. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ మనము పొందవచ్చు. నెక్స్ట్ చూడండి, ఫంక్షన్ ఆఫ్ ది కప్లింగ్ డివైస్. టు ట్రాన్స్ఫర్ ఓన్లీ ఏసీ అవుట్పుట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేజ్ టు ద ఇన్పుట్ నెక్స్ట్ స్టేజ్. ఇలా కప్లింగ్ చేయడం వల్ల మనకి ఫంక్షన్ ఆఫ్ ది కప్లింగ్ డివైస్ ద ట్రాన్స్ఫర్ ఓన్లీ ఏసీ అవుట్పుట్ of first stage to the input of the next stage to black up the component. Multi-stage amplifier baseband connection to output of the one stage is connected to the input of the another stage. ఇగో ఇలా మనము ఈ డయాగ్రామ్లో చూసినట్టుగా మనకి కప్లింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. యాంప్లిఫైర్ 1 గెయిన్ అనేది సెకండ్ స్టేజ్ యాంప్లిఫైర్కి ఇన్పుట్గా వెళ్తుంది. అంటే యాంప్లిఫైర్ 1, యాంప్లిఫైర్ 2 ఇలా మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ మనము ఈ డయాగ్రామ్లో చూసినట్టుగా మనము పొందవచ్చు. ఓవరాల్ గెయిన్ అనేది AV ఈజ్ ఈక్వల్ VO2 divided by V in 1 is equal AV1 into AV2. ఇక్కడ VO2 అంటే సెకండ్ కప్లింగ్ డివైస్. ఇక ఇది AV2 అంటే సెకండ్ కప్లింగ్ డివైస్. విఇన్ అంటే మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చిన అది ఇచ్చేసి మనకి ఓవరాల్ గెయిన్ అనేది వచ్చేస్తుంది. మనము ఎన్ని మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ చేసినా కూడా లాస్ట్కి ఏదైతే కప్లింగ్ డివైస్ ఉంటుందో ఆ కప్లింగ్ డివైస్ డివైడెడ్ బై మనం ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ బై చేస్తే అప్పుడు ఓవరాల్ గెయిన్ అనేది మనము పొందవచ్చు. నెక్స్ట్, important terms of the relative to the multi-stage amplifier. Important terms related to
multi-stage amplifier. First one is gain. The ratio of output to input of the amplifier is called gain. The ratio of output to input of the amplifier is called gain. ఈ గెయిన్ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇటు చూడండి, విఇన్, గెయిన్ 1, గెయిన్ 2, గెయిన్ 1 2 3 ఇలా మనము ఎన్ని స్టేజెస్ కనుక్కుంటే అన్ని స్టేజెస్గా చూస్తూ ఉంటాం. ఇన్పుట్ సిగ్నల్ విఇన్, దెన్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేజ్ విజి, G1 Vin, output of the second stage G2 Vin, the output of the third stage G3 Vin, and output of the nth stage ఇలా G1 G2 G3 dash Gn into Vn. Overall gain is multiplied into G is equal V out by Vin, where is V out is G1 G2 G3 dash Vn divided by Vn. అలా మనం చేస్తే ఓవరాల్ గెయిన్ అనేది మనము పొందుతూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ద కర్వ్ ఫ్లాటెడ్ బిట్వీన్ వోల్టేజ్ గెయిన్ అండ్ ఫ్రీక్వెన్సీ. వోల్టేజ్ గెయిన్ అండ్ ఫ్రీక్వెన్సీని మనము ఒక గ్రాఫ్లో గీసినట్లయితే వోల్టేజ్ ఎక్స్ యాక్సిస్, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని ఎక్స్ యాక్సిస్ పైన అండ్ వోల్టేజ్ గెయిన్ వి అవుట్ బై విని వై యాక్సిస్ పైన గ్రాఫ్ గీసినట్లయితే వచ్చిన కర్వ్స్ అనేటివి మనకి ఫ్రీక్వెన్సీ రిలేటెడ్గా దాన్ని మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటాం. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అని మనము చెప్తాం. ఈ మధ్యలో ఉందండి, దీన్ని మనము బ్యాండ్ విడ్త్ కూడా మనము చెప్పుకుంటాం. ఇలా చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ది మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్. సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ది ఆర్సి కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైర్, మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్. ఈ డయాగ్రామ్లో మనం చూసినట్టయితే రెండు ట్రాన్సిస్టర్స్ మనకి కనిపిస్తున్నాయి చూడండి. ట్రాన్సిస్టర్ బాణం గుర్తు కిందికి ఉంది కాబట్టి ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఈ రెండు ట్రాన్సిస్టర్స్, ఒకటి ఇది రెండు ట్రాన్సిస్టర్స్ ఆపరేషన్ యాంప్లిఫైర్, రెండు ట్రాన్సిస్టర్. అంటే ఈ ట్రాన్సిస్టర్లో ఇక్కడ వన్ అనేది ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, అంటే 2 స్టేజ్. మల్టీ స్టేజ్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం మల్టీ అంటాం. కాబట్టి ఇక్కడ 2 స్టేజ్లు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి దీన్నే మల్టీ స్టేజ్ ఆర్సి కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అని మనం చెప్పవచ్చు. చూడండి, ఫస్ట్ స్టేజ్లో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకుంటాం. ఆ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ బేస్ టర్మినల్, ఇది కలెక్టర్ టర్మినల్, ఇది ఎమిటర్ టర్మినల్, ఇది బేస్ టర్మినల్. ఈ బేస్ టర్మినల్కి ఇక్కడ ఈ బేస్ టర్మినల్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో R1 R2 అనే రెసిస్టెన్స్ని మనము సిరీస్లో కలుపుతాం. బేస్ టర్మినల్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో R1 R2 రెసిస్టెన్స్ని కలుపుతాము. మరియు ఈ బేస్ టర్మినల్కి ప్యారలల్గా ఇక్కడ ఇన్పుట్ కెపాసిటర్ని ఉంచుతాం. ఈ ఇన్పుట్ కెపాసిటర్ని కనెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎమిటర్ టర్మినల్కి వచ్చినట్టయితే ఎమిటర్ టర్మినల్లో సిరీస్ పద్ధతిలో ఒక రెసిస్టెన్స్, ఒక కెపాసిటర్ని కలుపుతాము. తర్వాత నెక్స్ట్ కలెక్టర్ సర్క్యూట్లో వచ్చినట్టయితే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఒక కెపాసిటర్, కలెక్టర్కి ప్యారలల్ డైరెక్షన్లో ఒక రెసిస్టెన్స్ని కలపడం వలన అప్పుడు ఈ ఎమిటర్ టర్మినల్ అనేది కామన్ చేయబడి ఉంటుంది. ఈ స్టేజ్ని ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఎమిటర్ టర్మినల్కు మరియు బేస్ టర్మినల్కి ఇన్పుట్ సిగ్నల్ అనేది కలుపబడి ఉంటుంది.
ఇక్కడ అవుట్పుట్ సిగ్నల్ అనేది ఎక్కడ పొందుతామంటే మనము ఎమిటర్ టు కలెక్టర్ టెర్మినల్, ఇక్కడ ఎమిటర్ టు కలెక్టర్ టెర్మినల్ ఇక్కడ మనం అవుట్పుట్ సిగ్నల్ అనేది పొందుతూ ఉంటాం. ఇక్కడ ఇది ఇన్పుట్ సిగ్నల్, ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ మనము అవుట్పుట్ సిగ్నల్ని పొందుతూ ఉంటాం. ఎక్కడైతే మనము ఈ ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ అనేది సెకండ్ స్టేజ్ యొక్క బేస్ టెర్మినల్కి ఇన్పుట్గా వెళ్తూ ఉంటుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే సర్క్యూట్ డయాగ్రామ్లో ఇక్కడ ఈ ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది సెకండ్ స్టేజ్కి ఇన్పుట్గా కలపబడి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ థర్డ్ స్టేజ్ కూడా సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది థర్డ్ స్టేజ్కి మనము కలపకపోతే దాన్ని మల్టీ స్టేజ్లు ఆపరేషన్ యాంప్లిఫైర్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ అనేది సిగ్నల్ మనం చూపిస్తున్నట్టుగా ఇన్పుట్ సిగ్నల్ ఇది, ఓవరాల్గా అవుట్పుట్ సిగ్నల్ అనేది ఇక్కడ మనం పొందుతాం. తక్కువ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇక్కడ మనము అందిస్తే అవుట్పుట్ సిగ్నల్ అనేది మనము ఇక్కడ పొందుతూ ఉంటాం. కాబట్టి ఆపరేషన్ యాంప్లిఫైర్ అని మనకి ఏం చేస్తుందంటే తక్కువ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినాం అనుకోండి, వోల్టేజ్ని ఈ అవుట్పుట్ అనేది మనకి చాలా ఎక్కువగా చేసి మనకి ఇస్తుంది, గెయిన్ చేసి మనకి ఇస్తుంది. ఇది మల్టీ స్టేజ్ ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఈ విధంగా మనము కలుపుకోవాలి. నెక్స్ట్ చూడండి, మనకి ఈ సీసీ కెపాసిటర్ ఉంది కదా, ఈ సీసీ కెపాసిటర్ మనము బ్లాకింగ్ కెపాసిటర్ అంటాం. ఈ బ్లాకింగ్ కెపాసిటర్ అనేది సెకండ్ మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఇన్పుట్గా మనకి పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఎమిటర్ టైప్స్ కెపాసిటర్ ఉంది కదా, ఈ ఎమిటర్ కెపాసిటర్ మనకి యాంప్లిఫై చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో. చూడండి కన్స్ట్రక్షన్ చూడండి, R1, R2, R3 and R4 forms the biasing and stabilization networks. Next, input capacitor Cin coupling the AC voltage to the input. The capacitor Ce known as emitter bypass capacitor used after the low impedance and AC signal. Next చూడండి, the coupling capacitor CD coupled to the output first stage to the and input of the second stage, since the coupling capacitor pass through only AC signal and the block of the DC, that by coupling capacitor called the blocking capacitor అంటాం. కప్లింగ్ కెపాసిటర్ మనము బ్లాకింగ్ కెపాసిటర్ కూడా అనొచ్చు. నెక్స్ట్ మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ వర్కింగ్ ప్రాసెస్. మల్టీ స్టేజ్ ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యొక్క వర్కింగ్ ప్రాసెస్. ఓవరాల్ గెయిన్ ఈజ్ లెస్ దెన్ ద ప్రొడక్ట్ అండ్ గెయిన్ ఇండివిజువల్ ఆఫ్ ది స్టేజ్, బికాస్ ద సెకండ్ స్టేజ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ఫాలోయింగ్ ద ఫస్ట్ స్టేజ్. The effective load resistance of the first stage reduced because of the summed effect of the input resistance of the second stage. This reduces the overall gain of the output. Next, frequency response. The curve plotted between frequency and voltage. మనం చూసిన డయాగ్రామ్లో ఇన్పుట్ ఫ్రీక్వెన్సీగా పొందుతాము, అవుట్పుట్ మనకి వోల్టేజ్ రూపంలో వస్తూ ఉంటుంది. గ్రాఫ్ని చూడండి ఎలా ప్లాట్ చేస్తామంటే మనము వెన్ ఫ్రీక్వెన్సీ 50 Hz the gain falls. A part of the output first stage is lost of the coupling capacitor CD, which after very high resistance of the very low frequency because 2πC. ఇక్కడ చూడండి, మనము ఫ్రీక్వెన్సీని ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటున్నాము అండ్ వోల్టేజ్ని వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది.
ఒక కరువు మాదిరిగా వస్తూ ఉంటుంది, ఇలా వస్తుంటుంది. ఇలా వచ్చినప్పుడు ఈ ఏదైతే శాచురేషన్ పాయింట్ ఉంటుందో ఆ శాచురేషన్ పాయింట్ ఏమంటామంటే మనము బ్యాండ్ విడ్త్ అంటాం. బ్యాండ్ విడ్త్ అంటాం. నెక్స్ట్ ఈ ఈ కరువు యొక్క మ్యాక్సిమం పాయింట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్కడ టచ్ చేస్తుందో ఆ మ్యాక్సిమం పాయింట్ ఏమంటామంటే మనము వోల్టేజ్ గెయిన్, మ్యాక్సిమం వోల్టేజ్ గెయిన్ అని మనము చెప్తూ ఉంటాం. మ్యాక్సిమం వోల్టేజ్ గెయిన్ అని చెప్తూ ఉంటాం. Case 2, when frequency f greater than 50,000 gain falls beta transistor parameter when see overall gain. At very high frequency the rate CC become very small and the heavy the short circuit. ద ఎక్స్సి ఈజ్ ఈక్వల్ 1/2FC అవుతుంది. అప్పుడు ఓవరాల్ గెయిన్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ కేస్ 3, మిడిల్ ఫ్రీక్వెన్సీ రేంజ్. మిడిల్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో 50,000 హెడ్జెస్ టు 50 కిలో హెడ్జెస్ వరకు అప్పుడు గెయిన్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇన్ దిస్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ CC decrease is the increase the voltage gain, decrease the resistance of the producing high loading effect of the first stage, which will decrease the gain. This means both of the trees of the factor maintain contain gain middle frequency. ఇలా 3 స్టేజ్లు ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఇంక్రీజింగ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఈజ్ మిడిల్ ఫ్రీక్వెన్సీ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఈజ్ డిక్రీజింగ్ స్టేజ్. దాన్ని మనము F less than 50 hertz, second stage is F greater than 50 hertz, and case 3 middle frequency 50 hertz to 50,000 kilohertz, 50 kilohertz వరకు మనము చూస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్. Advantage, it was low cost since it is employ resistance and capacitor which are the chips. ఈ మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ మేడ్ చేయడం అనేది చాలా లో కాస్ట్తో కూడుకున్నది కాబట్టి ఇది చాలా అడ్వాంటేజ్గా మనము చూపిస్తూ ఉంటాం. లో కాస్ట్, ఈజీలీ తయారు చేసుకోవచ్చు మనము. సెకండ్ వన్ ఈజ్ ఇట్ హ్యాస్ ఎక్సలెంట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ద గెయిన్ ఓవర్ ద ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ which is the region of the most important of the space, music, etc. ఈ మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అనేది ఎక్సలెంట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ని కలిగి ఉంటుంది. ఇది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనకి స్విచెస్ కానివ్వండి, మ్యూజిక్స్ కానివ్వండి మనము వింటూ ఉంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ద సర్క్యూట్ ఈజ్ వెరీ కాంపాక్ట్ as the model of resistance and capacitor is smallest and extremely light. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది వెరీ కాంపాక్ట్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుందంటే చిన్నగా ఎందుకు ఉంటుందంటే ఇందులో రెసిస్టెన్స్ అండ్ కెపాసిటర్ అనేది చాలా స్మాలెస్ట్గా ఉంటుంది అండ్ ఎక్స్ట్రీమ్లీ లైట్గాను ఇవి ఉంటుంది కాబట్టి ఇది ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్ చూడండి డిసడ్వాంటేజెస్ చూడండి. They have the tendency to become noisy with age, particularly mostly climate. అంటే ఈ క్లైమేట్ మారుతున్న కొలది వీటి యొక్క లైఫ్ టైం అనేది తక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అది పాడైపోవడం కూడా జరుగుతుంది, అంటే ఎక్కువ లైఫ్ టైం అనేది దీనికి ఉండదు. నెక్స్ట్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ హ్యావ్ లో వోల్టేజ్ అండ్ పవర్ గెయిన్. లో వోల్టేజ్ అండ్ పవర్ గెయిన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఈజ్ పూర్. చాలా తక్కువ ఇంపిడెన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ది అవుట్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ ఈజ్ several hundred ohms, wherever input impedance is only the few ohms. Hence little power will be transferred and speaker. ఇది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. నేను మెయిన్లీ అప్లికేషన్స్ చూడండి. ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్స్ యాజ్ ఎక్సలెంట్ ఆడియో
to overall the wide range frequency transfer. They are widely used to voltage amplifier మనం చెప్పుకోవచ్చు. వోల్టేజ్ యాంప్లిఫైయర్గా మనము చెప్పుకోవచ్చు. చూడండి మనము నోట్స్ చూడండి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇఫ్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కాన్సిస్టెంట్ స్టేజ్ 2, 6, 4 etc. the output signal is not invalid in front of the input. The added number of multi-stage is 1, 3, 5. The signal is invalid of the input. ఇది మల్టీ స్టేజ్ ఆపరేషను యాంప్లిఫైయర్. మెయిన్గా మనము గమనించాల్సింది ఏంటంటే ఈ యాంప్లిఫైయర్ అనేది మనకి తక్కువ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తే మనకి ఎక్కువగా అవుట్పుట్ సిగ్నల్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. తక్కువ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తే ఎక్కువగా అవుట్పుట్ సిగ్నల్ ఇది ఇస్తూ ఉంటుంది. దీన్నే మనము యాంప్లిఫైయర్ అని చెప్తాం. ఈ యాంప్లిఫైయర్ అనేది రెసిస్టెన్స్ మరియు కెపాసిటర్ని మెర్జ్ చేయడం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. రెసిస్టెన్స్ మరియు కెపాసిటర్ని మెర్జ్ చేయడం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే మనము ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అంటాం. ఇలా ఈ ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ని మనము మల్టీ స్టేజ్గా మనము కలుపుకోవచ్చు. అలా మల్టీ స్టేజ్గా కలుపుకుంటే దాన్ని మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అని కూడా మనము చెప్పవచ్చు. మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ కూడా మనము చెప్పవచ్చు. ఈ మల్టీ స్టేజ్ 1, 2, 3 అలా కలిపిన తర్వాత లాస్ట్కి వచ్చిన అవుట్పుట్ అనేది మనకి ఓవరాల్ గెయిన్ అవుతుంది. మనకి ఓవరాల్ గెయిన్ రావాలంటే లాస్ట్కి వచ్చిన అవుట్పుట్ డివైడెడ్ బై మనం కలిపిన ఇన్పుట్, స్టార్టింగ్లో ఇన్పుట్ మనం చేస్తే ఓవరాల్ గెయిన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఇది ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్. దీన్ని మనము మల్టీ స్టేజ్ ఆపరేషన్ కూడా మనము చెప్పుకోవచ్చు. నవేడేస్లో మనం గమనించినట్లయితే ఈ టీవీ సిగ్నల్స్లలో, సెటాప్ బాక్స్ టీవీ సిగ్నల్స్లలో ఎలాంటి సిగ్నల్ లాస్ కాకుండా ఛానల్స్ అనేటివి అన్ని టీవీలలో అన్ని ఛానల్స్ సమానంగా రావడానికి, అంటే సిగ్నల్స్ అనేటివి లాస్ కాకుండా ఉండడానికి ఈ యాంప్లిఫైయర్ బాక్సులను విరివిరిగా మనము వాడుతూ ఉంటాము. నెక్స్ట్ సుదూర ప్రాంతాలకి సిగ్నల్ని లాస్ కాకుండా ట్రావెల్ కావడానికి, చేరుకోవడానికి ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్ని మనము ఎక్కువ మొత్తంలో వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా సముద్రంలో మునిగిపోయిన ఓడరేవులను కానివ్వండి, చేపల స్థావరాలను కానివ్వండి, అండ్ సముద్రం యొక్క లోతులను కానివ్వండి కొలవడానికి ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్ని మనము ఎక్కువగా వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్ని మనం హెల్త్ పర్పస్లో వాడతాము, మిలిటరీ పర్పస్లో వాడతాము. ఇలా అనేక రకాల అడ్వాంటేజ్ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ఆపరేషన్ యాంప్లిఫైయర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దోసారి ఏ యాంప్లిఫైయర్ తీసుకున్నా ఆ యాంప్లిఫైయర్ అనేది దేంతో మేడ్ అవుతుందంటే మనకి ట్రాన్సిస్టర్తో మేడ్ అవుతుంది. దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ది ఆపరేషన్ యాంప్లిఫైయర్లో. ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనకి ట్రాన్సిస్టర్స్. ఇంకా ట్రాన్సిస్టర్ అనేది మెయిన్గా ట్రాన్సిస్టర్ మనం వాడుతున్న ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఆ ట్రాన్సిస్టర్ అనేది మనకి ఒక వర్ధకమైన సాధనం, యాంప్లిఫైయర్ అంటాం దాన్ని. ఇందులో ఏ కాన్ఫిగరేషన్లో మనం కలుపుతామంటే ట్రాన్సిస్టర్ని మనం ఇక్కడ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో కలుపుతాం. ట్రాన్సిస్టర్ని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఈ మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్లో యూజ్ చేస్తాం. కామన్ ఎమిటర్ అంటే ఇక్కడ ఎమిటర్ అనేది గ్రౌండ్ చేయబడి, కామన్ చేయబడి, దేనికి బేస్కి అండ్ కలెక్టర్కి ఈ ఎమిటర్ అనేది కామన్గా చేయబడి, గ్రౌండ్ చేయబడి ఉంటుంది ఈ కాన్ఫిగరేషన్. కాబట్టి ట్రాన్సిస్టర్ అనేది ఒక వర్ధక సాధనం. ఇది తక్కువ ఇన్పుట్ సిగ్నల్స్ని మనము ఎక్కువ అవుట్పుట్ సిగ్నల్గా చేసి ఇస్తుంది. ఈ ట్రాన్సిస్టర్ని మనం యూజ్ చేసుకొని మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్గా మనము వాడుకోవచ్చు. మల్టీ స్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్గా మనము దీన్ని వాడుకోవచ్చు. ఇది ఈరోజు టాపిక్ మనకి. ఇది మల్టీ స్టేజ్ ఆర్సీ కపుల్డ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్.